చూడండి ఒకసారి. ఓ గాడ్, మొత్తం మటన్కే ఉన్నారు కదా ఫ్యాన్సీ. అలా చికెన్ తినద్దా న్యూస్ వచ్చిందో లేదో కథం. అటు ఒక్కరు లేరు, ఇటు ఉన్నారు. తీసుకున్నట్టే మటన్ ఇక మినిమం ఒక 20 minutes పడుతుంది లైన్లోనే. తక్కువ మంది ఉన్నారు కదా బయట అనుకుని వెయిట్ చేద్దాం. సపరేట్గా చిక్కుడు ఏదైనా వండుకుందామా? నాకే చూస్తాను తీసుకొస్తాను. అంతేనా? ఎన్ని రోజులు అవుతాను నీసు తిని? అంటే 2 రోజులు అవుతుంది. ఈ అబ్బా చూడండి, చేపల దగ్గర కూడా ఫుల్ ఫ్యాన్. ఏంటిరా? జస్ట్ నిన్న నైటే తిన్నాము. ఎంత తిన్నా కానీ సండే రోజు మటన్ తినకపోతే 4 గుంజుతుంది అంతే. చూడండి లైన్ అయితే విపరీతంగా ఉన్నది. సో ఫైనల్లీ మటన్ అయితే దొరికింది. ఒక 20 minutes లైన్లో నిల్చున్నాక. అంటే అయిందా? అంతేం కాదు. సో ఇప్పుడు పోయి మంచిగా ప్రిపేర్ చేసుకొని ఆ వీడియో కూడా పెడతా, చూడండి. ఓకే, లెట్స్ గో. సో ఫైనల్లీ మటన్ అయితే తెచ్చుకున్నాం. ఫస్ట్ అయితే మ్యారినేట్ చేద్దాం. దాని బిఫోర్ వీ నీడ్ టు వాష్ ఇట్ క్లీన్లీ. చూడండి, బాబా మటన్ పీసెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా. ఫ్లెష్ కూడా చూడండి. సో రోజులు అసలే బాగాలేవు. వీలైతే పార్కులు అయితే 2-3 times అని అడగండి, పర్లేదు. ఎందుకంటే మనం తినేదే మన కడుపు కోసం, అది కలర్ తీసుకుంటే వేస్ట్ కదా. సో జాగ్రత్తగా ఉండండి. వీటిలోకి అయితే ఫస్ట్ మనం కొంచెం ఒక పావు అంతా పసుపు. సో నాకు కొంచెం స్పైసీ కావాలి, అందుకనేసి నేను 3 spoons వేసుకుంటా. ఓకే, ఈ స్పూన్ మొత్తం ఒక సరిపోయేంత ఉప్పు. మనం వీలైతే తర్వాత కూడా చెక్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది ఒక 2 spoons అంతే. మ్యారినేషన్ సరిపోతుంది. సో దీన్ని ప్రాపర్గా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ప్రతి ముక్కకి పట్టుకునేటట్టు చిక్కలపాలి. ఎంత కలిస్తే కూర రుచి అంత బాగుంటుంది. చూడండి, బాబా ఇప్పుడు తింటారా అని అనిపిస్తుంది నాకైతే. ఆయిల్ వేసుకున్నాం, దెన్ మసాలా దినుసులు. సో నా కొన్ని మిర్చి, ఆనియన్స్. ఇవి గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. ఒకవేళ ఆయిల్ తక్కువైందని అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. సో కింద అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. సో స్టవ్ నీట్గా లేదు, అడ్జస్ట్ చేసుకోండి. సో ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి. దిస్ ఇస్ ద టైం ఫర్ ద మటన్. మటన్ వేసేద్దాం. సో మంచిగా మ్యారినేట్ అయిన మటన్. సో వేసేద్దామా? సో ఈ గిన్నె ఉంది కదా, దీంట్లో 2 glasses ఆఫ్ వాటర్ వేసేసి మళ్ళీ మిక్స్ చేసి ఇదే వాటర్ పోసాం. కలర్ అయితే మామూలుగా లేదు, తర్వాత చూడాలి. సో ఒక 5 minutes ఇది ఫ్రై అవ్వాలి, ఉడకబెట్టేది. ఇట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో మటన్ అయితే ఫ్రై అవుతుంది. నువ్వు ఇప్పుడు టమాటా వేసేయాలి. కొంచెం కలిపేసుకొని సో ఒక 2 minutes అయినాక ఇక్కడ టొమాటోస్ ఉన్నాయి కదా, ఇవి మనం స్మాష్ చేసేసుకోవాలి. ఈసారి ఇంకా కంప్లీట్ కరిగిపోతాయి. సో కొంచెం పుదీనా సో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పుదీనా అనేది మనం వేసుకోవచ్చు, డిపెండ్స్, మనం నచ్చితే వేసుకోవచ్చు లేదా లేదు. సో నేనైతే 1 glass ఆఫ్ వాటర్ తీసుకున్నా. వాటర్ అన్నీ కంప్లీట్గా పోసేయాలి. టెండర్ కుక్ అయితే దెన్ కలిపేసుకొని స్మెల్ అయితే వదిలిపోయింది. మొత్తానికైతే నేను ఒక 5 whistles పెడదాం
పెడదాం అనుకుంటున్నా. అది అవ్వకపోతే తర్వాత 6 పెట్టవచ్చు. ఎందుకంటే నాకు మటన్ టెండర్గా ఉండాలి, అట్లా జరుగుతుంది. పెయిన్ సో పీస్ అయితే ఉడికింది, ఒకసారి టేస్ట్ చూద్దాం. తిరిపోయింది. సో కాసేపు అయినాక ధనియాల పొడి వేసుకొని మంచిగా కలపాలి ఈ గ్రేవీ, ఎందుకంటే గ్రేవీ కూడా మంచిగా థిక్ అయిపోతుంది. మనకి ఒక 2 minutes ఇంకా థిక్ అయిపోతుంది. లాస్ట్లో మసాలా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో మసాలా కూడా యాడ్ చేసా, మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes అయితే అంత డన్నీగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి కుక్కర్లో అసలు ఈజియెస్ట్ వే ఇది చెప్పాలంటే, మీరు కూడా ట్రై చేయండి. సో వేడి వేడి రైస్, వేడి వేడి మటన్ వేసాయి. వావ్, స్మెల్ అయితే అదిరిపోయింది. వావ్, లెట్స్ హ్యావ్ ద బైట్. అదిరిపోయింది. పాపా ఈజియెస్ట్ వే. మా అంటే ఒక 1/2 hour అయిపోతుంది వర్క్. మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఎట్లుందిరా బా? సూపర్, ఎక్సలెంట్.